రోబో న్యూస్ కి స్వాగతం. నేత్రదాత కుటుంబానికి సదాశయ ఫౌండేషన్ మెమెంటో అందజేత. హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో అనారోగ్యంతో చికిత్స పొందుతూ కాగజ్నగర్ పట్టణం మెయిన్ మార్కెట్కు చెందిన వర్తక వ్యాపారి మిట్టపల్లి మహేష్ ఈ నెల 15న మృతి చెందారు. సోమవారం దశదిన కర్మ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గోదావరిఖని 8వ కాలనీ సదాశయ ఫౌండేషన్ అధ్యక్షులు వెల్ది అనంతరాములు మాట్లాడుతూ అన్ని దానాల కన్నా నేత్రదానం గొప్పదని, ఇంటి పెద్ద దిక్కు చనిపోయిన దుఃఖంలోనూ కుటుంబ సభ్యులు సమాజహితం కోసం మృతుని కళ్లను దానం చేయడం గొప్ప విషయమని అన్నారు. తాను మరణించినా మరో ఇద్దరి చూపుకు కారణమైన మహేష్ జన్మ ధన్యమని కొనియాడారు. అనంతరం సదాశయ ఫౌండేషన్ తరపున మహేష్ కుటుంబ సభ్యులకు మెమెంటోను అందజేశారు. ఈ కార్యక్రమంలో కాగజ్నగర్ మున్సిపల్ వైస్ చైర్మన్ రాచకొండ గిరీష్ పాల్గొని మాట్లాడుతూ, మరణానంతరం తన నేత్రాలను దానం చేసి మరో ఇద్దరికి కంటి చూపును ప్రసాదించి మహేష్ పలువురికి స్ఫూర్తిదాయకంగా నిలిచాడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సదాశయ ఫౌండేషన్ 8వ కాలనీ పట్టణ అధ్యక్షులు వెల్ది అనంతరాములు, కార్యకర్తలు కోరకొప్పల రవీందర్ గౌడ్, అరిగెల శ్రీనివాస్ గౌడ్, కొండ రవి, తాటిపాముల వేణుబాబు, కాగజ్నగర్ పట్టణ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ రాచకొండ గిరీష్, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం సిర్పూర్ నియోజకవర్గంలో చదువుకునే పేద విద్యార్థులకు అత్యధిక సంఖ్యలో సంతూర్ స్కాలర్షిప్ వచ్చే విధంగా సహకరించిన డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విద్యార్థుల తల్లిదండ్రులు అభినందనలు తెలిపారు. ఆదివాసీ ఉద్యమ నేత ఈక సంజీవ్ తుడుం దెబ్బ ఆధ్వర్యంలో నివాళులు అర్పించిన ఆదివాసీ నాయకులు. కొమురం భీం జిల్లా బెజ్జూర్ మండల కేంద్రంలోని ఆదివాసీ భవనంలో ఈరోజు ఆదివాసీ ఉద్యమ నేత ఈక సంజీవ్ కి నివాళులు అర్పించి, అతని ఆత్మశాంతి కలగాలని 2 నిమిషాలు మౌనం పాటించి ఆదివాసీ నాయకులు. అనంతరం ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ కొమురం భీం జిల్లా జనరల్ సెక్రటరీ అత్రం బక్కయ్య మాట్లాడుతూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు మరియు తుడుం దెబ్బ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈక సంజీవ్ గారి మరణం ఆదివాసీ ప్రజానీకానికి తీరని లోటు. అతను ఆదివాసీ సమాజానికి 30 సంవత్సరాలు సేవలు అందించారు. నిరంతరం ఆదివాసీ హక్కుల కోసం పోరాడుతూ ఉద్యమాన్ని ఉధృతం చేస్తూ ముందుకు తీసుకెళ్తూ, సమస్యల గురించి నిత్యం పోరాటం చేసిన గొప్ప వ్యక్తి అని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ గౌరవ అధ్యక్షులు సిడం సక్కరం, ఆదివాసీ మండల అధ్యక్షులు కోరేత తిరుపతి, బెజ్జూర్ మండల సర్ మెడి కోడిపే శంకర్, ఆదివాసీ కొలవార్ బెజ్జూర్ మండల ఉపాధ్యక్షులు మనేపెల్లి మల్లేష్, ఆదివాసీ కొలవార్ సంక్షేమ సంఘం కొమురం భీం జిల్లా అధ్యక్షులు మెడి సత్తీస్, తుడుం దెబ్బ కొమురం భీం జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ పోల్క వెంకటేష్, ఆదివాసీ నాయకులు ఎనుక శంకర్, తొర్రెం ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. ఆయన అడుగుజాడల్లో మనము ఇక ముందు మనం నడిపించిన బాటల మన గోండ్వాన తరపు నుండి మనం అందరం కూడా ఆయన అడుగుజాడల్లో ఆయన లేడు మన దగ్గర కాబట్టి, మరణాంతరం అయినది కాబట్టి ఆయన చూపించే బాటలో మనము వెళ్ళవలసి. ఇప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులకు ఆయనకు ప్రగడ సానుభూతి తెలిపి ఆయన మనశ్శాంతిగా మేము కోరడం జరిగినది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని, ఆయనకు చతుర్విధ ముక్తి ప్రాప్తిరస్తంటూ ఆదివాసీ సభ్య సమాజం కోరుకుంటూ, ఆత్మశాంతి కోసం ఆత్మకు శాంతి జరగాలని కోరుకుంటున్నాం. జోహార్ ఈక సంజీవ్ గారికి, జోహార్ ఈక సంజీవ్ గారికి, జోహార్ ఈక సంజీవ్ గారికి. జై. బెజ్జూర్ ఎస్ఐ ప్రవీణ్ కుమార్ ను సన్మానించిన డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అభిమానులు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు మరియు ఆటో యూనియన్ అధ్యక్షుడు సిరాజ్ ఆధ్వర్యంలో సన్మానించారు. బెజ్జూర్ ఎస్ఐగా ప్రవీణ్ కుమార్ ఇటీవల బాధ్యతలు చేపట్టడంతో ఆటో యూనియన్ సభ్యులు సాల్వతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.